కాకినాడ సంత చెరువు పార్కులో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన సంత చెరువు పార్కును సందర్శించి అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కుకు చెందిన వాకర్స్ సభ్యులు కమిషనర్కు స్వాగతం పలికి పార్కులో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. వాకర్స్ సంఘం నాయకులు డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్కులో పలు మౌలిక సదుపాయాల లోపాలు ఉన్నాయని, వాటిని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. శాశ్వత పరిష్కారం కోసం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వాకర్స్ తరపున కమిషనర్ను కోరారు. వాకర్స్ సూచనలను ఆలకించిన కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ పార్కులో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పార్కు అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని పేర్కొంటూ పార్కులో ఉన్న చెట్లకు వాకర్స్ కలిసి వైట్ పెయింటింగ్ వేస్తే మరింత అందంగా కనిపిస్తాయని సూచించారు. నగరంలోని ఇతర పార్కుల్లో కూడా ఇదే విధంగా చెట్లకు వైట్ పెయింట్ వేయడంతో పార్కులు సుందరంగా మారినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి నెల 2 ఆదివారాల్లో పార్కుల్లో హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సంత చెరువు పార్కులో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య అవగాహన, వినోదం మరియు సామాజిక ఐక్యత పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు. మన డాక్టర్ గారు, ఇతర నాయకులు వాళ్ళంతా ఆధ్వర్యంలో మన రామకృష్ణ గారు కానీ బలరాం గారు, ఇతర నాయకులు ఇక్కడ ఉన్నవారి పేర్లు మన పేరు చెప్తున్నాను కాదు, నాయకుల ఆధ్వర్యంలో ఈ ట్రీస్ కి మధ్యలో ఒక వైట్ వాష్ లాగా వేసేస్తే బ్యూటిఫికేషన్ వచ్చేస్తుంది. సుందర అప్పుడు మనకి ట్రీ ఎలా చూస్తే వేరు, మధ్యలో ఎప్పుడైతే మనకి దానికి వైట్ వాష్ చేసి ఉన్నదో లుకింగ్ వెరీ నైస్లీ అండ్ దానికి రూపురేఖలే మారుతున్నాయి. దానికి మనం ప్రపోజ్ చేసేటప్పుడు మన డాక్టర్ గారు, ఇతర నాయకులు, బలరాము అండ్ ఇతర నాయకులందరూ కూడా అంగీకరించారు. సో ఫస్ట్లీ ఐఎమ్ సే థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే మనం ఒక 200-300 చెట్లు ఉన్నాయి. 200-300 చెట్లకి ఒక 20-30 వేలు మ్యాక్సిమం 20,000 అంతకన్నా ఎక్కువ అవదు. ఇట్స్ నాట్ ఏ బిగ్ అమౌంట్ ఫర్ దెమ్. ఒక 200 మంది తిరుగుతున్నప్పుడు ఈచ్ పర్సన్ పే 10 రూపీస్. ఇట్స్ నాట్ ఏ బిగ్ అమౌంట్. డాక్టర్ గారు పెద్ద హృదయంతో అంగీకరించారు. అంటే ఇది లుకింగ్స్ భాగంగా మాత్రమే మనం చిన్న పనులు చేస్తున్నాము, అది చూస్తే బాగుంటుంది అంటుంటూ డాక్టర్ గారు పెద్ద మనసు అంగీకరించారు. వారు శ్రమదానం కూడా చేసి మేము చేస్తామని అన్నారు. వారికి ఐఎమ్ అప్రిషియేట్. అదేవిధంగా ఈ వాటర్ మనకి ఏదైతే ట్యాంక్ ఉందో యూ హ్యావ్ టు ట్రై టు క్లీనప్. బట్ ఒకసారి వాటర్ రిమూవ్ చేయలేము. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ సచ్ టైప్ ఆఫ్ వాటర్ చేసేస్తే చేయలేము. బట్ ఏదైతే క్లీనినెస్ టైప్ చేయడానికి మనం చర్య తీసుకుంటాం. ఈ పార్క్ గురించి చూస్తున్నాను. మీరు అంతా ఇక్కడికి వచ్చే వాళ్ళు అంతా కూడా కోఆపరేట్ చేస్తే మనం అంతా చేసేసి డెవలప్ చేసుకుందామని మీరంతా కూడా ప్రామిస్ చేయండి. చేద్దాం, అందరూ కలిసి చేద్దాం, డెవలప్ చేద్దాం. మీరందరూ కూడా తలా ఒక చేస్తే అవుతుంది పని ఏదైనా. అంతేగాని నాకెందుకు పట్టుతుంది, నాది కాదు అని చెప్పేసి అంటే అందరూ ఇది మనదే అని చెప్పి చేసుకోవాలి. ఎవరికి ఆ ఉద్దేశం ఉంటే అందరు ముందుకు వచ్చేసి మన డెవలప్ చేసుకోవాలి. కమిషనర్ గారు వచ్చేయడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్న సమస్య ప్రతిదీ కూడా కూలంకుషంగా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. వాటిపైన స్పందన బాగా స్పందించారు. మాకు త్వరలోనే అంటే అమౌంట్ ఉంటే చేయడానికి మనకి అభ్యంతరం ఇవ్వలేదని చెప్పారు. సరే, మిగతాది విషయం ఏంటంటే ఆయన మనకి అంతలా రెస్పాన్స్ ఇచ్చి మీకు నేను తోడుగా ఉన్నాను, హ్యాపీ సండే ప్రోగ్రామ్ పెట్టండి, ఆ ప్రోగ్రాంలోనే ఇవన్నీ కూడా చర్చించుకోవచ్చు, ఆ ప్రతి విషయం కూడా కుటుంబం మన అందరం కలిసి చేస్తే విజయం సాధించగలుగుతా అన్నారు. అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వర గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా మన పార్కు మనది, మన ఇంటి దగ్గర ఎంత శుభ్రంగా ఉంటామో మన పార్కు కూడా అంత శుభ్రంగా ఉంచుకుంటేనే ఏదైనా సరే డెవలప్మెంట్ అవుతుంది. దానికి నేను ఫుల్గా సపోర్ట్ చేస్తానండి. నా వంతే కాదు, మా కన్నా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తామండి. ఇవాళ పార్క్ ఎలాగైంది, గత ఏదైతే నేను చూస్తున్నానో 4-5 సంవత్సరాల నుంచి కూడా మన వెంకటేశ్వరరావు గారు ఈ పార్క్ మీద చాలా దృష్టి పెట్టి చాలా చక్కగా అందరూ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్క్ అందరూ నాదనేసి, ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నాదనేసి తరుపు చేసుకుని చేస్తున్నారండి. ఎందుకంటే నేను రోజు చూస్తుంటాను, రోజు ఇక్కడ గ్రౌండ్కి వచ్చి పార్క్ చేసి చూస్తుంటాను. ఇక్కడ ఏవైతే ఉన్నాయో కొలై పనిచేయదండి, కొలై పనిచేయదు. ఒక్కొక్కసారి ఈ చెరువులో వాటర్ అంతా కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెట్టు నాటి ఒక్కొక్క చెట్టుకి నాదన్నట్టుగా వేస్తుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు మనం వచ్చి ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట అండి. అలాగేంటంటే సంచలన పార్క్ని డెవలప్మెంట్ చేయడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారు. అలాగే మనకి కమిషనర్ గారు వచ్చిన తర్వాత కాకినాడ చాలా పరుగు పెడుతుంది అభివృద్ధి పదంలో. ఎందుకంటే మేము చూస్తున్నాం, గత 2 సంవత్సరాల నుంచి కమిషనర్ గారు ఉన్నారు, కానీ గత కమిషనర్ గారు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. మన కమిషనర్ గారు వచ్చిన తర్వాత బాగా విజిట్ చేయడం కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, కమిషనర్ గారు కలిస్తే మన పెద్ద మార్కెటే కాదు, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అలాగే కాకినాడ కూడా నెంబర్ 1 పదంలో ముందుకు పరిగెడుతుంది తెలిసి మీ అందరి తరఫున కోరుకుంటూ. సంత చెరువు పార్కు గత 3 సంవత్సరాల నుంచి చాలా అధ్వానంగా ఉంది. దానికి మన డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులుగా పెట్టి
సంతచెరువు పార్క్ని అభివృద్ధి చేయడం కోసం నిరంతరం ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట మీద డిస్కషన్ చేసుకుంటూ డెవలప్ చేయాలని చెప్పేసి అందరినీ కూడా గ్రూప్ చేసి ఒక మెసేజ్ ద్వారా గ్రూప్లో పంపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ పార్క్ అభివృద్ధి కావాలని చెప్పేసి ఈరోజు మన కమిషనర్ గారికి ఏవైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే మన కలెక్టర్ గారికి గ్రీవెన్సల్ కూడా ఇవ్వడం జరిగింది. అదే పక్షంలో వారు వచ్చి ఈరోజు పార్క్ అభివృద్ధికి తోడ్పడతాను చేస్తానని అందరికీ కూడా సభాముఖంగా మాట ఇవ్వడం జరిగింది. మన కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే కాకినాడ వనమాడి కొండబాబు గారు ఆయన కూడా మంచి దృష్టి పెట్టి పార్కే కాదు కాకినాడ సిటీ 3వ ప్లేస్ కాదు 1st ప్లేస్కి తీసుకురావాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఆయన కూడా చేసి కాకినాడ సిటీ 1st ప్లేస్కి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నారు.